రికార్డ్ చేయొచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వర్తమాని భావ బుక్. సో ఈరోజు మనం తెలుసుకోబోతున్న టాపిక్ ఏంటి చూద్దాము. ముందు చదువుతూ ఈరోజు క్వశ్చన్ ఏంటంటే, నా సమస్యల నుంచి పూర్తిగా స్వేచ్ఛను పొందే క్షణాన్ని చేరుతానని నమ్మలేకపోతున్నాను. దీనికి ఆన్సర్ ఏం చెప్పారంటే, సరిగ్గా చెప్పారు. మీరు ఎప్పటికీ ఆ క్షణాన్ని చేరుకోలేరు. ఇక్కడ క్వశ్చన్ ముందు మళ్ళీ చదువుతున్నాను చూడండి. నా సమస్యల నుంచి పూర్తిగా స్వేచ్ఛను పొందే క్షణాన్ని చేరుతానని నమ్మలేకపోతున్నాను. అంటే మనకున్న సమస్యల నుండి పూర్తిగా బయటకొచ్చేస్తాము అన్న విషయాన్ని నమ్మలేకపోతున్నాం అని చెప్తున్నారు. సో ఇక్కడ ఆన్సర్ ఏమంటున్నారంటే, యెస్, సరిగ్గా చెప్పారు. మీరు ఎప్పటికీ ఆ క్షణాన్ని చేరుకోలేరు. ఎందుకంటే మీరు ఆ క్షణంలోనే ఉన్నారు. అంటే మన సమస్యల్ని మనం పట్టుకోవాలా? వదిలేయాలా? దాని నుండి ఒక ఫ్రీడమ్ అనే దాన్ని తీసుకోవాలా? అన్నది మన చేతుల్లోనే ఉంది. అంటే ఈ క్షణంలోనే ఉంది. ఈ క్షణంలో మనం దాన్ని వదిలేస్తున్నాము అని డిసైడ్ చేసుకుంటే నెక్స్ట్ మినిట్‌లో ఇంకది లేదు మన దగ్గర. రైట్? సో, ఆ స్వేచ్ఛ అనేది మనం ఈ క్షణంలోనే ఎక్స్‌పీరియన్స్ చేసేస్తాం. ఈ క్షణం నుండే ఎక్స్‌పీరియన్స్ చేస్తాం. ఎక్కడో లేదు ఆ క్షణం. ఆ క్షణం ఇక్కడనే ఉంది. మనతోనే ఉంది. ఈ క్షణంలోనే ఉంది. అది తర్వాత ఎప్పుడో చేరేది కాదు. కాలంలో ముక్తి లేదు. భవిష్యత్తులో విముక్తులు అవ్వలేరు. స్వేచ్ఛకు వర్తమాన ప్రత్యక్షతే మూలం. మీరు ఇప్పుడే స్వేచ్ఛను పొందగలరు. ఓకే. అంటే మనం ఎక్కడో ఉంది. ఆ క్షణంలోకెళ్ళిన తర్వాతే అక్కడికెళ్ళిన తర్వాతే నాకు హ్యాపీనెస్ కానీ, ఒక కైండ్ ఆఫ్ ఆహ్, చాలా డీప్ పీస్ అనేది నాకక్కడికెళ్తేనే వస్తది అని అనుకోడానికి లేదు. ఎందుకంటే ఈ క్షణంలో మనం దాన్ని ఏ విధంగా దాన్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటామో, ఆ నెక్స్ట్ క్షణం కూడా అదే విధంగా క్రియేట్ అవుతూ ఉంటుందన్నమాట. సో, అందుకని ఈ క్షణాన్ని మనం మంచిగా క్రియేట్ చేసుకోవడం, ఈ క్షణాన్ని ఏ విధంగా తీసుకుంటామో అన్నది మన చేతుల్లోనే ఉంటుంది. ఎప్పుడూ ఉంటుందది. సో, ఎక్కడో లేదు స్వేచ్ఛ అనేది. మన చేతుల్లో, మన దగ్గరే ఈ క్షణంలోనే ఉంది. నెక్స్ట్, మీ జీవిత పరిస్థితి వెనుక ఉన్న జీవితాన్ని కనుక్కోవడం. దీని క్వెషన్ ఏంటంటే, ఇప్పుడు నేను స్వేచ్ఛగా ఎలా ఉండగలనో నాకు అర్థం అవ్వట్లేదు. ఈ క్షణం నా జీవితంలో నేనెంతో బాధను అనుభవిస్తున్నాను. ఇది వాస్తవం. పైగా ఏమాత్రం బాగోలేనప్పుడు అంతా బావుందని నచ్చజెప్పుకోవడం అనేది నన్ను నేను మోసం చేసుకోవడం అవుతుంది. నాకు ఈ క్షణం చాలా అస్తవ్యస్తంగా ఉంది. విముక్తిని కలిగించేలా లేనే లేదు. నన్ను ముందుకు నడిపించేది భవిష్యత్తులో కొంత ఎదుగుదల ఉంటుందనే ఆశే. సో, ఇది క్వెషన్ అన్నమాట. సో, దీని ఆన్సర్ ఏంటంటే, మీ ధ్యాస వర్తమాన క్షణంలో ఉందని మీరు అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి కాలం దాన్ని పూర్తిగా వశపరుచుకుంది. అంటే ఈ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అన్న దీంట్లోని మనం బాగా డీప్‌గా మునిగి ఉన్నామనమాట. దుఃఖించడం, పూర్తిగా ఈ క్షణంలో ఉండటం 2, 2 ఒకేసారి జరగవు. దుఃఖించడం, పూర్తిగా ఈ క్షణంలోనే ఉండడం 2 ఒకేసారి జరగవు. అంటే ఈ క్షణంలో బాధపడుతున్నాము అంటే, ఈ క్షణంలో బాధపడుతున్నాం. సో, ఆ బాధని నెక్స్ట్ క్షణంలో కూడా మనం క్రియేట్ చేసుకుంటూ ఉన్నాం. ఓకే. అలానే ఈ క్షణంలో దుఃఖించడం, అలానే ఈ క్షణంలో ఉండి నేను చాలా పీస్‌ఫుల్‌గా ఉన్నాను అన్న ఎక్స్‌పీరియన్స్ అనేది 2 ఒకేసారి రాదు. సో, ఇక్కడ దుఃఖిస్తున్నాం అంటే ఏదో ఒకదాన్నే ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతాం మనం. రెండిటిని చేయలేము.
సో, అందుకని ఏంటంటే, ఎప్పుడైతే మనం ఏ విధంగానైనా మనం డీవియేట్ అవుతూ ఉన్నాము, లేదా మనకు బాదరేషన్‌గా ఉంది అన్న విధంగా అనుకున్నప్పుడు, ఈ విషయం కోసం మనం చాలా సార్లే మాట్లాడుకున్నాం. బ్రెత్ అనే దాన్ని అబ్జర్వ్ చేయగలిగితే ఈ క్షణంలోకొస్తాము. ఈ క్షణంలోకొచ్చినప్పుడు మనకి ఆ ప్రీవియస్‌గా ఉన్న టెన్షన్ ఏదైతే ఉందో, ఇట్ విల్ కామ్ డౌన్ ఎ లాట్. ఎంత కామ్ డౌన్ చేస్తదంటే మనల్ని, ముందుకు వెళ్ళడం అనే దాన్ని అంటే దానికి కావాల్సిన సొల్యూషన్ అనే దాన్ని ఆలోచించడానికి ఇట్ రియల్లీ హెల్ప్స్ అన్నమాట. ఇప్పుడు ఆ ప్రస్తుత క్షణంలో ఉండడం అనే దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేసినప్పుడు, ఆ ప్రస్తుత క్షణంలో ఉన్నప్పుడు దాని సొల్యూషన్ అనేది మన దగ్గరికి చాలా ఈజీగా వస్తుంది. ఇది ఒకేసారి చేసేస్తే నేను కామ్ డౌన్ అయిపోతానా అనేసంటే, ఇనీషియల్‌గా టైం పట్టొచ్చు. ఒక 10 బ్రెత్స్ చేస్తేనే గాని మనం ఆ కామర్ స్టేట్‌లోకెళ్ళలేకపోవచ్చు. లేదా 20 బ్రెత్స్ చేస్తేనే గాని ఆ కామర్ స్టేట్‌లోకెళ్ళలేకపోవచ్చు. బట్ ఇట్ రియల్లీ వర్క్స్. మనం ఎప్పుడైతే దీన్ని ఒక ప్రాక్టీస్ అన్న దీంట్లో పెడుతూ ఉంటామో ఎవ్రీ డే ఒక 15 మినిట్సో, 20 మినిట్సో బ్రెత్‌ని అలా అబ్జర్వ్ చేస్తూ, ఈ క్షణంలో ఉండడం నేను ప్రాక్టీస్ చేస్తాను అన్న విధంగా ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో డెఫినెట్‌గా ఆ క్షణంలో ఉండడం అనే దాన్ని అలవాటు చేసుకోవచ్చు. అలానే ఇలా టెన్షన్స్ అవి వచ్చినప్పుడు కూడా మనం ఈ బ్రెత్ అనే దాన్ని అబ్జర్వ్ చేయటం, అలానే ఈ డీప్ ఇన్‌హలేషన్, ఎక్సలేషన్స్ తీసుకోవటం వల్ల కూడా మనం ఆ ప్రస్తుత క్షణంలోకొచ్చి నెక్స్ట్ స్టెప్ సొల్యూషన్ అన్న దాని కోసం ఆలోచించడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుందన్నమాట. ఓకే. అది మానసిక కాలం. భూత భూత భవిష్యత్తులు. గతంలో కొన్ని విషయాలు మీరున్నట్లు జరగలేదు. జరిగిపోయిన దాన్ని స్మరించుకుంటున్నారు. పైగా మీరు అనుకుంటున్నట్లు జరగలేదు. జరిగిపోయిన దాన్నే స్మరించుకుంటున్నారు. పైగా ఆనందంగా ఉన్న ఆనందంగా ఇప్పుడున్న దాన్ని కూడా ఉండటం అంటే ఆహ్, ఆటంకిస్తున్నారనమాట. ఓకే. అలా ఉన్నారు అని అనుకోవడం కూడా అంటే ఆటంకిస్తున్నారు. ఇప్పుడు ఉండడం అనే దాన్ని కూడా. ఆశ మిమ్మల్ని ముందుకు సాగేలా చేస్తుంది. కానీ అది మీ ధ్యాసంతా భవిష్యత్తుపై కేంద్రీకరించేలా చేస్తుంది. ఈ విధమైన నిరంతర కేంద్రీకరణ వర్తమాన క్షణం యొక్క తిరస్కరణకు దారితీసి, తద్వారా మీ బాధను స్థిరపరుస్తుంది. ఓకే. అంటే మనం ఎప్పుడూ కూడా నెక్స్ట్ ఏంటి అని భూత అంటే ఫ్యూచరిస్టిక్ సెన్స్‌లోనే ఎప్పుడూ ఉంటామనమాట. అక్కడేదో ఉంది. అక్కడ నాకు హ్యాపీనెస్ ఉంటుంది అన్న జోన్‌లోని ఎక్కువగా ఉంటాం. మనం మామూలుగా అనుకుంటా ఏంటంటే, నేను ఈ ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండే దీనికోసం ఆలోచిస్తున్నాను గదా! ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండే వర్తమానాన్ని ఐ మీన్ ఫ్యూచర్‌ని క్రియేట్ చేసుకుంటున్నాను కదా! అలా అనేసి అనుకుంటాం. కానీ ఎప్పుడైతే ఈ ప్రెజెంట్ మూమెంట్‌ని క్లియర్‌గా ఎక్స్‌పీరియన్స్ చేస్తామో, ఎటువంటి థింకింగ్ అనేది లేకుండా, ఒక మంచి ఫీల్ అనే దాంతో ఎక్స్‌పీరియన్స్ చేస్తాము. అంటే ఈ బుక్ చదువుతున్నా అంటే ఈ బుక్కే. దేర్ ఈస్ నో అదర్ థాట్స్. నెక్స్ట్ నెక్స్ట్ ఈ సెషన్ తర్వాత నేనేం చేస్తాననేది నాకు కొంతసేపటికి అవసరం లేదు. బట్ ఈ సెషన్ ఉన్న టైం అంతసేపు ఇదే నా ఇదే నా ప్రపంచం. దిస్ ఈస్ మై వరల్డ్ అంతే. ఈ బుక్కు నేనే ఉన్నానిక్కడ. అంతే. ఇంకేం లేదు. ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళు అంతే. దేర్ ఈస్ నథింగ్ ఎల్స్ అన్నమాట. సో, అప్పుడు మనం దాని రియల్ ఎసెన్స్ ఏంటి అనే దాన్ని తెలుసుకుంటాం. నెక్స్ట్ నా ప్రస్తుత జీవిత పరిస్థితి గతంలో జరిగిపోయిన వాటి ఫలితమన్న విషయం నిజమే కానీ, ఇప్పుడు నా వర్తమాన స్థితి అందులో ఇరుక్కోవడం నాకు బాధను కలిగిస్తుంది. దీనికి ఆన్సర్ ఏంటంటే, కొంతసేపు మీ జీవిత పరిస్థితిని మర్చిపోయి, మీ జీవితంపై సారించండి. అంటే పరిస్థితి. అంటే నాకు ఈ సిట్యుయేషన్ ఉంది, ఆ సిట్యుయేషన్ ఉంది, ఇంత బిజీ ఉన్నాను, అంత బిజీ ఉన్నాను. అవన్నీ కాకుండా ఓకే. ఈ క్షణం.
ఈ క్షణం, ఈ ఈ ప్రెజెంట్ నానో సెకండ్ నా దగ్గరుంది. ఇదే నా లైఫ్. ఇక్కడ నేను ఏం చేయగలను? ఇక్కడ నేను ఏం ఎక్స్‌పీరియన్స్ చేయగలను? దట్ ఈస్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ అయితే తేడా ఏముంది? ఏమిటి? దీంట్లో ఒక ఆన్సర్ ఏం చెప్తున్నారంటే, మీ జీవిత పరిస్థితి కాలంలో ఉంటుంది. అంటే ఐదర్ పాస్ట్‌లో గాని, ఫ్యూచర్‌లో గాని ఉంటుందన్నమాట. మీ జీవితం ఈ క్షణంలోనే ఉంది. జీవిత పరిస్థితి ఐదర్ పాస్ట్‌లోనో, ఫ్యూచర్‌లోనో ఉంది. జీవితం మాత్రం ఈ క్షణంలోనే ఉంది. ఇక్కడ మనం ఏం ఎక్స్‌పీరియన్స్ చేస్తాము, అంటే ఈ మొమెంట్‌లో ఏం ఎక్స్‌పీరియన్స్ చేస్తాము అన్న దాని మీదే మన లైఫ్ అనేది డిపెండ్ అయ్యి ఉంది. మీ జీవితం పరిస్థితి మానసిక పదార్థం. మీ జీవితం యదార్థమైనది. జీవిత పరిస్థితి అనేది మనం మెంటల్లీ మనం క్రియేట్ చేసుకునే, మనం థింక్ చేసే థాట్స్, మనం క్రియేట్ చేసుకునే ఎమోషన్స్ కానీ, సిట్యుయేషన్స్ కానీ వాటన్నిటి మీద మన లైఫ్ అనేది బేస్ అయ్యి ఉంటది. అంటే ఆ సిట్యుయేషన్ అంటే జీవిత పరిస్థితి అనేది బేస్ అయ్యి ఉంటుంది. మన లైఫ్ మాత్రం మన మనం ఈ క్షణం అన్న దీంట్లోనే ఉంటుందన్నమాట. అంటే ఆ ప్రెజెంట్ మూమెంట్‌లో ఒక ట్రూత్‌ఫుల్‌గా ఉంటుందన్నమాట. అది ఏది ఎంత అవసరమో అంతే ఉంటుంది. అంతే క్లియర్‌గా ఉంటుందన్నమాట. జీవితం దగ్గరికి చేర్చే ఆ సన్ ఆ సన్నని ద్వారాన్ని కనుక్కో కనుగొనండి. దాన్ని వర్తమాన క్షణం అంటారు. మీ జీవితాన్ని ఈ క్షణంలోకి తగ్గించేసుకోండి. మీ జీవిత పరిస్థితి నిండా సమస్యలుండవచ్చు. అన్ని జీవిత పరిస్థితులకు ఉంటాయి. కానీ ఈ క్షణంలో ఏమైనా సమస్యలున్నాయేమో చూడండి. రేపో లేదా 10 నిమిషాల్లోనో కాదు. ఈ క్షణంలో ఇప్పుడు మీకు ఏదైనా సమస్య ఉందా? అందరం థింక్ చేద్దాం ఒకసారి. ఇప్పుడు ఈ క్షణంలో ఏదైనా సమస్య ఉందా? నాకైతే ఏం లేదనిపిస్తుంది. మీరు పూర్తిగా సమస్యలలో ఉంటే, ఇక ఏదైనా కొత్తది అందులోకి ప్రవేశించడానికి ఖాళీ ఉండదు. మీరు పూర్తిగా సమస్యల్లో ఉంటే, ఏదైనా కొత్తది అందులోకి ప్రవేశించడానికి ఖాళీ ఉండదు. స్థలం ఉండదు. పరిష్కారానికి స్థలం అక్కడ లేదు. కనుక వీలైనప్పుడల్లా మీ జీవిత పరిస్థితికి వెలుపల ఉన్న జీవితాన్ని చూసేందుకు స్థలాన్ని ఏర్పరచుకోండి. అంటే ఇవన్నీ ఉన్నాయి. యాక్సెప్ట్ ఇట్. లైఫ్‌లో సిట్యుయేషన్స్ ఉన్నాయి. లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్స్ అన్న దీంట్లో మనం కొత్త దాన్ని దేన్ని అంత ఈజీగా అడాప్ట్ చేసుకోలేము. అలానే అక్కడ ఇంకోటి ఏమైనా పెట్టడానికి కూడా మనకక్కడ ప్లేస్ అనేది కూడా ఉండదనమాట. అండ్ సొల్యూషన్ అంటే మనం దానికి సొల్యూషన్ ఆలోచించడానికి లేదు. ఎందుకంటే మనం 24/7 దాని కోసం బాధపడేసరికి మన టైం అంతా అయిపోతుంది. మన ఆలోచన శక్తి అంతా అయిపోతుందనమాట. దాన్ని పదే, పదే, పదే గుర్తు చేసుకొని దానికోసం అలా ఫీల్ అయ్యేసరికి మనం మన లైఫ్ ఈస్ డన్. 24 అవర్స్ కంప్లీట్ అయిపోద్ది. మళ్ళీ న్యూ డే. మళ్ళీ న్యూ వేలోని ఎలా బాధపడాలి అనే విధంగా మళ్ళీ దాన్నే ఫాలో అవుతాం మనం. ఓకే. సో, అవన్నీ ఎనీవేస్ ఉన్నాయి. యాక్సెప్ట్ ఇట్. యాక్సెప్ట్ చేసి ఆ లోపల ఏదో ఒక చిన్న వే ఉంది. ఈ పరిస్థితులన్నీ దాటి వెళ్తే వాట్ ఈస్ దేర్ అన్నదాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయటానికి, అక్కడికి వెళ్ళటానికి కావాల్సిన రూట్ అనేది ఏర్పరచుకోమని అంటున్నారు. ఇవన్నీ ఏవో ఖాళీ చేసేయాలనో, ఇచ్చేసేయాలనో అనట్లేదు. ఆ రూట్ కనుక్కోండి. ఆ రూట్ కనుక్కోవడం అనేది చేస్తూ ఉన్నప్పుడు, ఆ దారిలో మనం చాలా విషయాలు రియలైజ్ అవుతాం. ఇది నాకు అవసరం ఉంది. ఇది నాకు అవసరం లేదు.
ఎందుకు నాకు ఫ్యూచర్‌కో శాంతిది? ఎందుకు పాతవి పట్టుకొని నేను అంతలా ఉంటున్నాను? అలా అని ఆలో ఆలోచించి కొన్ని వాటిని మనం దెన్ అండ్ దేర్ బయటికి తీసి పడేసే విధంగా కూడా మన ఆ రూట్ అన్ ఆ రూట్‌లో వెళ్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అది కూడా చేయగలుగుతాం అన్నమాట మనం. రైట్? మీ ఇంద్రియాలను పూర్తిగా ఉపయోగించడం ఎక్కడ ఉన్నారో అక్కడ ఉండండి. మన 5 సెన్సెస్‌ని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోవాలి. చుట్టూ పరిసరాల్ని చూడండి. విశ్లేషించకుండా. అంటే పక్కన ఏం జరుగుతుంది అనేది అబ్జర్వ్ చేయాలి ఆ పరిసరాలన్నిటిని. దాన్ని ఇదేంటి ఇలా ఉంది, అదేంటి అలా ఉంది, ఇది ఇంతే ఇలాగే ఉంటది అనే జడ్జ్‌మెంట్ కాదు. జస్ట్ ఎక్స్‌పీరియన్స్ దోస్ థింగ్స్. ఆ పరిసరాల్ని ఎక్స్‌పీరియన్స్ చేయండి. కాంతిని, రూపాలను, రంగులను, వాటి అమరికను చూడండి. ప్రతి వస్తువు యొక్క నిశ్శబ్దపు ప్రత్యక్షతను గ్రహించండి. అన్నింటిలో ఉండనిస్తున్న ఆ ఖాళీ స్థలాన్ని తెలుసుకోండి. శబ్దాలను వినండి. వాటిని ఎంపిక చేయవద్దు. అగైన్ ఇది బావుంది, ఇది బాలేదు అని చెప్పి మనమేమి జడ్జ్ చేయనవసరం లేదనమాట. శబ్దాల అడుగున ఉన్న నిశ్శబ్దాన్ని వినండి. ఓకే. శబ్దాల అడుగున ఉన్న నిశ్శబ్దాన్ని వినండి. ఒక వస్తువును ముట్టుకోండి. ఏదైనా సరే. దాని ఉనికిని అనుభవించి సమ్మతించండి. అంటే ఒక పెన్నుందనుకోండి. దాన్ని ముట్టుకోండి. దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయండి. అది ఎలా ఉంది? ఏంటి? అన్నది జడ్జ్‌మెంట్ కాకుండా జస్ట్ దాన్నలా పట్టుకోండి. దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయండి. ఓకే. ఇదిలా ఉంది. ఇది షేప్ ఇలానే ఉంటుంది అని దాన్ని యాక్సెప్ట్ చేయండి. అంతే తప్ప ఈ పెన్ కలర్ ఏంటి ఇలా ఉంది? ఇదెందుకిలా ఉంది? ఈ మోడల్ ఇలా ఉంటే ఇంకా బావుండు కదా! ఇలా కాకుండా అలా ఉంటే బావుండు కదా! అవన్నీ మనకనవసరం. జస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇట్. విట్‌నెస్ ఇట్. మీ శ్వాస లయను గమనించండి. లోపలికి, బయటికి ప్రవహిస్తున్న గాలిని అనుభూతి చెందండి. లోపల, బయట అన్నింటినీ ఉండనివ్వండి. అన్నిటి వర్తమానాన్ని అంగీకరించండి. ఈ క్షణంలోకి లోతుగా వెళ్ళండి. ప్రతి దాన్ని గూడా మనం యాజ్ ఇట్ ఈజ్ యాక్సెప్ట్ చేయాలి. యాజ్ ఇట్ ఈజ్. అది ఒక లివింగ్ బీయింగ్ అయినా సరే ఆర్ నాన్ లివింగ్ బీయింగ్ అయినా సరే. జస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇట్. విట్‌నెస్ ఇట్ అంతే. దానికి మించి దాన్ని జడ్జ్ చేయడం గాని, లేదా దాన్ని ఇలా కాదు, అలా ఉండాలి అని చెప్పడం గాని ఏమీ అవసరం లేదనమాట. మీరు మానసిక సంక్లిష్ట దుర్ దుర్లభ ప్రపంచాన్ని, కాలాన్ని వెనుక వదిలేస్తున్నారు. అలా చేయటం భూమిని మెల్లగా విషపూరితంగా చేస్తూ, ధ్వంసం చేస్తున్నట్లే. మీ జీవశక్తిని ఖాళీ చేస్తున్న ఆలోచనలను వదిలి, ఇప్పటి వర్తమానంలోకి మేల్కొండి. ఓకే. యాహ్! ఎప్పుడైతే మనం ఈ, ఈ కాలాన్ని, ఈ సొసైటీ రిలేటెడ్‌గా క్రియేట్ అయిన మైండ్‌ని అండ్ సిట్యుయేషన్స్ ఎప్పుడైతే మనం బయటికి వదిలేస్తామో, అప్పుడు మనం ఏంటంటే ఆహ్,
అంటే ఎక్కువగా ఆ ఎనర్జీని బయటికనేది మనం ఎక్కువగా వదులుతూ ఉంటాం గదా! ఇన్‌స్టెడ్ ఆఫ్ టేకింగ్ థింగ్స్ ఇన్ ఎ పాజిటివ్ వే అలాగా. ఏంటంటే అది మనం ఈ మనల్ని మనం ఎనీవేస్ సఫర్ చేసుకుంటాం. అది ఈవెన్ ఈ ఎర్త్ అన్న ఆహ్, దీన్ని కూడా మెల్లమెల్లగా తెలియకుండా వి ఆర్ మేకింగ్ ఇట్ వర్సెన్ అన్నమాట. డే బై డే, డే బై డే, డే బై డే. అలానే ఎలాగా మన లోపలున్న ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది, ఆ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం అలాగా ఖాళీ చేస్తూ ఉన్నాం అన్నమాట. రైట్? సో, అందుకని ఇవన్నీ చేయకుండా ఉండాలి అంటే వర్తమానంలో ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ లాస్ట్ క్వెషన్ చదువుదాం. దెన్ విల్ డిస్కస్ అబౌట్ దిస్. గొప్ప ఓకే. ఈ టాపిక్ ఏంటంటే అన్ని సమస్యలు మానసిక భ్రాంతులే. దీనిలో క్వెషన్ ఏంటంటే గొప్ప బరువు తీసేసినట్లు అనిపిస్తోంది. తేలికగా ఉంది. నాకంతా స్పష్టంగా ఉంది. కానీ నా సమస్యలు ఇంకా నా కోసం ఎదురు చూస్తున్నాయి. కాదంటారా? అవి పరిష్కరింపబడలేదు. తాత్కాలికంగా వాటి నుండి నేను తప్పించుకోవట్లేదా? సో, దీని ఆన్సర్ ఏం చెప్తున్నారంటే, మిమ్మల్ని మీరు స్వర్గంలో చూసుకున్నంత లోపే మీ మనస్సు అవును, కాదు అంటూ మొదలుపెడుతుంది. కనుక ఇది మీ సమస్యలను పరిష్కరించుకోవడం గురించి కాదు. అసలు సమస్యలే లేవు అని గ్రహించడం కోసం. కేవలం పరిస్థితులు ఈ క్షణంలో వ్యవహరించవలసినవి లేదా వదిలేసి వాటంతటవే మారేంత వరకు లేదా వాటితో వ్యవహరించగలిగేంత వరకు స్వీకరించడం లేదా వర్తమాన క్షణపు ఉనికిలోని భాగంగా స్వీకరించవలసినవి. సమస్యలు మనస్పరమైనవి, మనోనిర్మితం అని బ్రతకటానికి కాలం అవసరం. వర్తమాన వాస్తవంలో అవి బతకలేవు. ఈ క్షణంపై మీ ధ్యాసను కేంద్రీకరించి, ఇప్పుడు ఏ సమస్య ఉందో నాకు చెప్పండి. సో, ఎప్పుడైతే మనం ఈ ప్రెజెంట్ మూమెంట్‌లో అన్నీ ఉండి మన లైఫ్ అనే దాన్ని అలా లీడ్ చేస్తూ ఉంటామో, మనకి మన లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్స్ అన్నీ కూడా ఒక ఫ్లోలో వెళ్ళిపోతాయి అంతే. అంటే గో గో విత్ ద ఫ్లో అంటారు గదా! ఆ విధంగా వెళ్ళిపోతాయి అంతే. మనం అబ్బా! నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది. నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది. నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది అనుంటే మనం అక్కడే ఉంటున్నాం. వి ఆర్ నాట్ మూవింగ్ అహెడ్. ఎప్పుడైతే మనం ఈ క్షణం నాకు ఇంపార్టెంట్. ఈ ప్రెజెంట్ మూమెంట్‌లో ఉంటాను. దీన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తాను అన్న విధంగా మన లైఫ్ అనేది ఎప్పుడైతే తీసుకెళ్తూ ఉంటామో, మన లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్స్ మనతో పాటు వస్తూ ఉంటాయి. కానీ వాటిని చూసే విధానం దాన్నొక ప్రాబ్లమ్‌లా కాకుండా, ఆ గో విత్ ద ఫ్లో అన్న దీంట్లోని వాటిని కూడా మనం అలా సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటామనమాట. ఆటోమేటిక్‌గా సాల్వ్ అవుతది. ఎందువలన అంటే ఒక దుఃఖాన్ని మనం క్యారీ చేయట్లేదు. ఒక ఫియర్‌ని మనం క్యారీ చేయట్లేదు. ఆ క్షణంలో దానికి అవసరమైన పని అనేది చేస్తున్నాము. దెన్ వి ఆర్ కీపింగ్ ఇట్ అసైడ్ అంతే. సో, ఎప్పుడు కూడా మనం ఎప్పుడైతే ఈ ప్రెజెంట్‌లో ఉండడం అనేది ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో, ఆటోమేటిక్‌గా అంటే యాక్సెప్ట్ కాదు గానీ ఎక్స్‌పీరియన్స్ చేస్తామో, ఆటోమేటిక్‌గా మన లైఫ్ సిట్యుయేషన్స్ అనేవి కూడా ఒక లైన్‌లోకొస్తాయి. గో విత్ ద ఫ్లో అన్న దీంట్లోకి వెళ్తాయన్నమాట. So, this is about today's topic. Thank you so much, everyone.